హలో హాయ్ నమస్తే అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరూ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ పండుగ రోజున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లాన్ని మనం నైవేద్యంగా పెడతాము. ఇష్టమైన వాళ్ళు దాంతో ప్రసాదం కూడా చేసి పెడతారు. లేదు అంటే కేవలం పచ్చి అటుకులు బెల్లం ముక్క కలిపి శ్రీకృష్ణుడికి పెట్టినా కూడా ఎంతో సంతోషపడతారు అంటారు. ఈ రోజున నేను మీకు అటుకులతో పాయసం చేసి చూపించబోతున్నాను. మరి అది ఎలా చేయాలంటే ఒక గ్లాస్ అటుకులు తీసుకుంటున్నానండి. ఈ అటుకులు మనం దేవుడి దగ్గర ఆల్రెడీ నైవేద్యంగా పెట్టినవైనా పర్వాలేదు, ఉత్తట్టుకులు తినలేం కదా, దాంతో ఇలా పాయసం కింద చేసుకోవచ్చు. ముందుగా తీసుకున్న అటుకులను ఒకసారి వాటర్తో బాగా వాష్ చేసేసి తర్వాత మరికొంత వాటర్ వేసి సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెంగా నెయ్యి వేసుకుని అందులో మనం పూల్ మకానా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా అటుకుల పాయసంలో పూల్ మకానా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే హెల్తీ కూడా. పూల్ మకానా అంతా కూడా సిమ్లో పెట్టుకుని బాగా గుల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని అదే కళాయిలో మళ్ళీ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేపి పక్కన పెట్టుకుంటున్నాను. వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే కడాయిలో మనం పాలు పోసుకొని అవి మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మకానా కూడా వేసుకుని అవి బాగా కలుపుకొని దాని తర్వాత అందులోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి అటుకులు, ఆ అటుకులని వాటర్తో సహా వేసేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చకర్పూరం అలాగే యాలకులు పంచదార పొడి కలిపిందని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే మనకి టేస్టీ అయిన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. అయితే ఈ అటుకుల పాయసానికి స్వీట్ అన్నది ఎంత తక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. మీ అందరికీ కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.